హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం రేషన్ బియ్యంతో వడియాలు అయితే తయారు చేసుకుందాము. ఇలాగా బియ్యం పిండితోటి మనం మురుకులు వడియాలు అయితే తయారు చేసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా అనేది ఉన్నదో. మనకి ఎక్కడ కూడా చేతికి ఆయిల్ అయితే ఎక్కడ కూడా ఆయిల్ కూడా అంటలేదు. చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చాయన్నమాట. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా మనం ఈ వడియాలు అయితే తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఏదైనా మనం తక్కువ ఖర్చుతో కొంచెం ఎక్కువగా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తినే విధంగా ఈ తయారు చేసుకున్నారంటే స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయి. అలాగే మనకి ఎప్పుడైనా రసంతో కానీ పప్పుచారుతో కానీ ఇలాగా సైడ్ డిష్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, నేను 1 కేజీ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఇవి కోటా బియ్యం అనమాట. 1 కేజీ అండి, పర్ఫెక్ట్గా 1 కేజీ అనమాట. ఇలాగా బియ్యాన్ని తీసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా అయితే కడుక్కోండి. ఓ 2-3 సార్లు బాగా వాటర్ పోసి బాగా చేతితో బాగా కలిపి బాగా వాటర్ అది వేసి బాగా కడుక్కోండి బియ్యాన్ని. ఇలా మనం బాగా ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టి చూడండి, తేలాడ కూడా నీళ్ళైతే వేసుకోవాలి. బియ్యం మునిగి తేలాడ వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. అలాగే నేను తీసుకున్న కేజీకి పావువంతు అండి, పావువంతు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఒకసారి మళ్ళీగా అయితే కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మనం సగ్గుబియ్యం ఎన్నైతే తీసుకున్నామో దానికి 2 వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోండి. చూడండి, సగ్గుబియ్యం పావువంతు తీసుకున్నాం కాబట్టి అరవంతు నీళ్ళు పోసి నానబెట్టుకొని నైట్ అయితే నానబెట్టుకోండి. ఉదయాన్నే మీరు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటే చక్కగా మనకి నానిపోతాయి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం వేసుకున్న నీళ్ళకి సగ్గుబియ్యం అనేది చాలా పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇంత మెత్తగా అనేది అయ్యాయి అనమాట. పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను. అలాగే మనకి బియ్యం కూడా బాగా నానయ్యి. మరోసారి బియ్యాన్ని మనం బాగా కడిగి నీళ్ళన్నీ కూడా పక్కన ఉంపేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నీళ్ళు కొలుచుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి నేను పెద్ద బేసిన్ తీసుకున్నానండి, బిర్యానీ బేసిన్ పెద్ద తీసుకున్నాను. నేను దేంతో అయితే బియ్యం తీసుకున్నానో దానికి 3 వంతులు అనమాట. 1 వంతు బియ్యం అయితే 3 వంతులు నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. చెక్కడాలు ఇవి మురుకుల వడియాలు కాబట్టి మనకి 3 వంతులు నీళ్ళైతే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. కొల అయితే పర్ఫెక్ట్గా ఇదే అనమాట. 3 వంతులు నీళ్ళైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీటితోటే మనం మిక్సీ కానీ ఏదైనా మనం మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళతోటే మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బియ్యం అనేది మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం కొలిచి పెట్టుకున్నాం కదా, అందులో నీళ్ళే మనం తీసి మిక్సీ చేసుకోవాలి. అందుకే ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నాము. కొల అనేది చాలా ముఖ్యం అండి. చాలా మనకి అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మెత్తగా మీరు నీళ్ళు ఎన్ని పోసుకున్నా పర్లేదు, కానీ మెత్తగా పేస్ట్లో అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా ఎక్కడ కూడా పలుకు అనేది ఎక్కడ లేకుండా పేస్ట్లా తయారు చేసుకొని మిక్సీ గిన్నెలు అయితే వేసుకోండి. అలాగే తర్వాత మిగిలిన ఉన్న బియ్యం కూడా వేసుకొని సేమ్ మనం కొలిచిన నీళ్ళే వేసుకొని ఇలా మెత్తగా మొత్తం ఇలా తయారు చేసుకోండి. అలాగే ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, చూడండి, సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకోండి. నీళ్ళు వేయగా కొన్ని నీళ్ళైతే మిగిలేవి. ఈ నీళ్ళని కూడా నేను కొలిచిన నీటిలోనే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొల ప్రకారం ఇవి కూడా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకొని మొత్తం ఈ బియ్యం అలాగే సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోండి. మొత్తం ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలాగా కలుపుకొని దీన్ని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోండి. మనం ఎందుకంటే వేడి వేడి నీటిలో వేస్తాం కాబట్టి అప్పుడైతే కలుపుకోవడానికి అవుతుంది కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 20 చిన్నవి పెద్ద పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఈ మాత్రం అల్లం సైజ్ అయితే తీసుకున్నాను. ఇది నార్మల్ కారం అండి, తక్కువగానే ఉంటుంది కారం. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కాస్త పచ్చిమిరకాయలు అయితే వేసుకోవచ్చు. 1 కేజీ బియ్యాన్ని కొల అయితే మీకు చూపిస్తున్నాను. నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుంటే బేగా మనకి వేడెక్కుతాయి అనమాట. చూడండి, నీళ్ళు అనేది మనకి వేడెక్కాయి. ఇప్పుడైతే నేను కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే టేస్ట్ చేసి చూసుకోండి. మనకు ఉప్పు కొంచెం చప్పగా ఉందంటే ఆఫ్ చేసేసుకోండి. మరీ చప్పగా ఉందంటేనే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. అంతేగాని మనకు ఉప్పు ఎక్కువగా కానీ ఇక్కడే మీరు వేసుకున్నారంటే తర్వాత వడియాలు ఎండిన తర్వాత మనకు బాగా ఉప్పుగా ఉంటాయి. కాబట్టి తక్కువ ఉప్పుతోటే సరిపెట్టుకోవాలి. అలాగే జీలకర్ర అనేది వేసుకున్నాను. అలాగే చూడండి, నేను అల్లం పచ్చిమిరకాయలు ఇలా పేస్ట్ అనేది చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ కూడా నేను వేసుకున్నాను. మెత్తగా చేసుకోండి, ఎక్కడ పలుకులు లేకుండా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కడలు వేసుకున్నప్పుడు అడ్డుగా ఉంటాయి కాబట్టి ఎక్కడ పలుకు అనేది ఏది లేకుండా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. మొత్తం ఈ పేస్ట్ అంతా వేసి గిన్నె కూడా కొంచెం కడిగి వేసుకుంటున్నాను నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, ఇవి బాగా మరిగినప్పుడే చూడండి, నేను కొన్ని నువ్వులు అయితే వేసుకుంటున్నాను. నువ్వులు కూడా ఒక కప్పులోకి సగం నువ్వులు అయితే వేసుకున్నాను. వాము కూడా మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి కదా. మనకి ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మీరు బాగా గరిటతో ఇలా బాగా కలుపుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని
మంట అనేది స్లిమ్ మంట పెట్టేసుకోండి. ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా గరిటె అనేది ఇలా కొంచెం పెద్ద గరిటె చెక్క గరిటె పెట్టుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుతా ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఒకసారి వేసేస్తే ఉండగడేది అనమాట. కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకి బాగా ఉడుకుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. స్లిమ్ మంట పెట్టేసుకోండి. మరి ఈ తప్పాలు కూడా కడిగి కొంచెం నీళ్ళైతే వేసుకుందాము. ఇలా మీరు కలుపుకుంటూనే ఉండాలి. తపాలు కూడా కడిగి కొన్ని నీళ్ళైతే వేసుకున్నాను అనమాట. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం గరిటె అయితే తిప్పడం ఆపకూడదండి, అడుగు పట్టేస్తూ ఉంటుంది. స్లిమ్ మంట మీదే మనం ఎంత బాగా ఉడికించుకుంటే మనకి పిండి అనేది అంత గుల్లబారుతుంది అనమాట. చూడండి, పిండి అనేది మనం ఎక్కడ కూడా ఉండలవి కూడా ఉంటే ఇలాగా గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటూ ఉండాలి. స్లిమ్ అంటే పెట్టుకోండి. స్లిమ్ అంటే పెట్టుకొని మనం జాయిగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. మనకి ఎంత బాగా ఉడికితే మనకి పిండి అనేది అంత గుల్లబారుతుంది. మనకి మురుకులు అనేది చాలా పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి అన్నమాట. మనం ఉడుకుతున్న కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుందండి. ఒక సైడ్ కలుపుతూ ఉంటే ఒక సైడు పొంగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న బుడగలు అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. పిండి అనేది పచ్చివాసన అనేది ఎక్కడ కూడా ఉండకూడదు, పచ్చితనం అనేది ఉండకూడదు అనమాట. మనకు బాగా ఉడకాలి పిండి అనేది. మీరు కొంచెం ఇక్కడ ఓపిక చేసుకొని ఒక అరగంట అయినా టైం పడుతుందండి. స్లిమ్ మంట మీదన్నా మీరు ఇలా కలుపుతా ఇలా ఉడికించుకోండి. చూడండి, పిండి అనేది మనకి బాగా ఉడికింది. నేను ఒక సైడ్ కలుపుతూ ఉంటే ఒక సైడు పొంగుతుంది అనమాట. చూడండి, పిండి అనేది మనకి ఇలాగా తెలుస్తుంది ఉడికిన తర్వాత. ఇలా మనం ఒక సైడ్ కలిపామంటే మరో సైడ్ ఉబ్బుతున్నట్టు కనబడుతుంది. అలాగే కొంచెం బబుల్స్లా కూడా వస్తాయి. చూడండి, కనబడుతున్నాయి కదా మీకు, అక్కడక్కడ మీకు బబుల్స్లో కూడా వస్తాయి పిండి కలుపుతున్నప్పుడు. అలాగే ఒక సైడ్ కలిపితే మరో సైడ్ కొంచెం మనకు పిండి అనేది ఉబ్బుతుంది అనమాట. అలా ఎప్పుడైతే ఉబ్బిందో మనకి పిండి అనేది లూజ్ అయ్యి బాగా ఉడికిందన్న లెక్క. పిండి అనేది మనకు బాగా ఉడికిందన్న లెక్క. ఇది ఆడిదది వండుతారండి చాలామంది, బెల్లం వేసి ఆడిది వండుతారు. వాళ్ళకైతే బాగా పర్ఫెక్ట్గా బాగా తెలుస్తుంది. సింపుల్గా వాళ్ళు ఇలా తయారు చేసుకోగలుగుతారు. చూడండి, బబుల్స్లో మీకు కనబడుతున్నాయి కదా. ఇలా బబుల్స్ ఎప్పుడైతే వచ్చాయో పిండి కూడా కొంచెం ఎప్పుడైతే మనకి పొంగుతున్నట్టు ఉబ్బుతుందో ఇలా ఉబ్బుతుంది అనమాట. కలుపుతున్నప్పుడు ఒక సైడు ఉబ్బుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి పిండి అనేది ఉడికిందన్న లెక్క. కాబట్టి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వడలు అయితే పెట్టేసుకోవచ్చు. పిండి అయితే మాత్రం పచ్చిగా ఉన్నప్పుడే మీరు ఉడికిపోయింది కదా అని మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవద్దు. మనకి వడలు అయితే బాగా రావన్నమాట. మనకి బాగా ఉడకాలి. చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో అవన్నమాట. అలా మనకి చిన్న బుడగల్లా అనేది కనబడుతుంది అనమాట. అలా ఎప్పుడైతే వచ్చాయో మనకు పిండి అనేది బాగా ఉడికి లూజ్ అయిందని లెక్క. ఇప్పుడు నేను పిండి ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి క్లాత్, ఒక చీర అనేది కాటన్ క్లాత్ తడిపి ఇలాగా పరుచుకున్నాను. నేను ప్లేట్లు తీసుకుంటున్నానండి. చూడండి, చెక్కడాలది అనమాట ఇది. ఇలా నేను స్టారీ 2 అలాగే చెక్కడాలు 3 చక్రాలు ఉన్నది కూడా తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏ విధంగా అయినా సరే మీరు ఏ డ్రిజిల్ అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇలాగ 3 ఉన్న కన్నాలది అయితే వేసుకుంటున్నాను. ఇలాగ స్పూన్ తోటి వేడివేడిగా ఉన్నది పర్లేదండి, చీర మీద మనం వేసుకుంటున్నాము. ఇలా స్పూన్ తోటి ఇలా చెక్కడాల దాంట్లో వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగ చెక్కడాలు అయితే వేసేసుకోవడమే. సైజుని బట్టి చిన్న సైజు అయితే చిన్నది, పెద్ద సైజు అయితే పెద్దది. ఈ విధంగా మీరు చెక్కడానికి కొంచెం చిన్నది గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా వేసుకుంటా ఉండండి. చీర అయితే తడిపీసి వేసుకోండి. మనకి ఇలాగ చూడండి, మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు స్టార్తోనండి, స్టార్ దాంతో కూడా మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో మీరు ఇలా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఇలా వేసేసుకోండి. చూడండి, నేను మీకు మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను. అడుగున ఎక్కడ కూడా మనకు అడుగు పట్టలేదు. చిన్న మంట మీద ఉడికించాం కాబట్టి పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. అలాగే నేను వేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం నాకైతే ఇనైతే వచ్చాయన్నమాట. మొత్తం కూడా నేను ఇలా వేసుకున్నాను. ఇలా మొత్తం కూడా చెక్కడాలు అయితే ఇలా వేసుకున్నాను. ఇవి 2 రోజులైతే ఎండాలండి. నేను ఫస్ట్ రోజు చూసిన సాయంకాలం కొంచెం ఎండలేదు. తర్వాత రోజు కూడా ఇలాగే చీరతోటి ఇలా ఎండబెట్టుకున్నాను. మనకి బాగా ఎండిపోయాయి అనమాట. 2 రోజులు పూర్తిగా బాగా ఎండబెట్టుకోండి. చూడండి, మనకి చాలా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకుందాం. ఇలా బాగా ఎండిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు చీర చూడండి, ఒక సైడు మనం ఇలా తిప్పి కొంచెం నీళ్ళు అనేది ఇలా కొంచెం జల్లుకున్నారంటే మనకు చాలా బాగా ఊడొచ్చేస్తాయి. ఇలా నీళ్ళు జల్లి ఒక 5 నిమిషాలు అయితే ఒగ్గేయండి. అలాగే ఒక సైడు నీళ్ళు తడుపుకున్నాం కదా, మరో సైడు కూడా ఇలా తిప్పి ఇటు సైడ్ కూడా కొంచెం నీళ్ళు అయితే చిలకరించుకోండి. అలానే మరి ఎక్కువ వాటర్ కాదు, చేతితో జస్ట్ ఇలా చిలకరించుకోండి నీళ్ళు. అలా చిలకరించుకొని ఒక 5 నిమిషాలు కానీ ఒగ్గేసారంటే మనకు కొంచెం నాని చెక్కడాలు అనేది చాలా ఫ్రీగా మనకి, అంటే సేప్ ఎలా మనం వేసామో అలాగే సేప్ మనకి ఊడొచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇంత బాగా వచ్చాయో చెక్కడాలు అనేది. ఇలా తడుపుకున్నారంటే వెనకాల సైడ్ తడుపుకోవాలండి, ముందు సైడ్ కాదు.
వెనకాల సైడ్ తడుపు కూడా ఒక 5 నిమిషాలు ఆగితే చాలు మనకు చాలా ఈజీగా ఇలాగ చెక్కడాలు అనేది ఊడొచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా ఇలాగే ఇవన్నీ తీసేసుకోండి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సేపు అయితే పాడవదు. చూడండి ఇవన్నీ కూడా ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎండ అయితే కాస్తున్నా, నేనైతే ఇలా ఎండలో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మనం తడిపాం కాబట్టి ఆ తడి అనేది చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం నేను మళ్ళీ ఎండలో పెట్టుకున్నాను. అలాగే నేను తర్వాత రోజు కూడా మళ్ళీ ఎండలో అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు. ఇలా మూడో రోజు కూడా వేయించిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చూడండి మనకి పర్ఫెక్ట్గా ఎండాయి అనమాట. ఎక్కడ కూడా చెమ్మ అనేది లేదు. మనకి బాగా ఇలా బాగా ఎండబెట్టుకున్నప్పుడే మనకి స్టోర్ చేసుకున్నా సరే మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. ఇవి మనం వేయించి కూడా మీకు చూపిస్తాను. మనకి ఎలా వేసాం అలా చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి వెండాయి అనేది. చాలా గుల్లగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత మీడియం మంట పెట్టుకొని వేయించుకోండి. మీరు ఆయిల్ మరగలేనిదే వేసారంటే ఎలా వేసాం అలా ఉండిపోతాయి. కాకుండా ఆయిల్ అనేది బాగా మరిగినప్పుడే మీడియం మంట పెట్టుకొని వేయించుకుంటే చక్కగా పొంగుతాయి. చూడండి మనం వేసామా అవి ఎంత బాగా పొంగాయో. ఇలా కొంచెం సరే అటు ఇటు అన్న వెంటనే మనం తీసేసుకోవాలి. లేకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. మనం వేసుకునేది చాలా చక్కగా పొంగాయి కదా. మనం ఇలా తక్కువ వేసుకున్నా సరే చాలా బాగా పొంగి చాలా ఎక్కువైతే అవుతాయండి. ఎప్పుడంటే అప్పుడే మనకి ఇలా ఇంట్లో తయారు చేసుకునే ఉన్నాయంటే పిల్లలకి స్నాక్స్ కింద ఎప్పుడంటే అప్పుడు ఇలాగా వేయించవచ్చు. చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా ఏమాత్రం కూడా మనకి లాగలేదు. ఇవి పొడియాలని పేరే కానీ మనకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. పిల్లలకి కురికేరీల కింద కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడంటే అప్పుడు ఇలాగా ఆయిల్లో మనం ఇలా తక్కువ ఆయిల్లోనండి ఇలా వేయించవచ్చు. చూడండి ఎక్కడ కూడా మనకు ఆయిల్ కూడా ఎక్కడా లాగలేదు. మరి చూడండి రెసిపీ అనేది కరెక్ట్గా మీకు నేను చెప్పినట్టుగా చేశారంటే ఎక్కడ కూడా పాడవడం అనేది ఏమి ఉండదండి. అటు ఇటు నీళ్ళు కూడా మీరు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. మీకు అయితే మాత్రం ఈ మురుకులు వడియాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఆయిల్ కూడా ఎక్కడ కూడా లాగలేదు. చాలా గుల్లగా కూడా ఉన్నాయి. మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. తక్కువ ఖర్చుతో మనం ఇలా ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడంటే అప్పుడే మనకి పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే స్నాక్స్ కింద కాకుండా అలాగే మనం భోజనం చేసినప్పుడు సాంబార్తో కానీ చారుతో కానీ మనకి సైడ్ కింద కూడా మనకు చాలా బాగా పనికొస్తాయి అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.